గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు గురు పూర్ణిమ పండుగను పురస్కరించుకొని గురు పూర్ణిమ యొక్క విశిష్టతల గురించి తెలుసుకుందాము. ప్రతి సంవత్సరము గురు పూర్ణిమ పండుగను ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటాము. గురు పూర్ణిమనే ఆషాఢ పూర్ణిమ అని అంటారు. వేదవ్యాసుడు జన్మించిన రోజు కాబట్టి వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. వేదవ్యాసుడు మహాభారతం వంటి గొప్ప గ్రంథాన్ని రచించిన గొప్ప గురువు. అందుకే ఆయన జన్మించిన రోజును గురు పూర్ణిమగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతి క్షణంలోనూ అతను ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే ఉంటాడు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు కలగలిసిన రూపం గురువు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని పొందేది కేవలం గురువు మాత్రమే. గుకారాశ్చందకారస్తు రుకారాస్తన్నిరోధకః అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవన సంశయః. అంటే గురువును బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర స్వరూపంగా పూజిస్తారు. అంతటి గొప్పనైనటువంటి ఉత్కృష్టమైన సంస్కృతి మనది. గు అంటే అంధకారం, అంటే చీకటి అని అర్థం. రు అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానమనే చీకటిని తొలగించేటువంటి వాడు గురువు. అంతటి గురువును సాక్షాత్తు బ్రహ్మ అని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం. గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు. నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు. గురు పూర్ణిమను పురస్కరించుకొని, అంటే ఈ గురు పూర్ణిమ రోజు గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను అనగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను పూజిస్తే వచ్చేటటువంటి ఫలితము ఏదైతే ఉంటుందో, ఈరోజు గురువును పూజిస్తే కూడా అంతటి పుణ్య ఫలాన్ని పొందుతారు. ఆదియోగి, ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడు అని శివపురాణం చెబుతున్నది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతోంది. మన హిందూ మతంలో గురువుని భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తూ ఉంటారు. వేదవ్యాసుడు మానవజాతికంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు. కాబట్టి ఆయనను
మానవాళి అంతా కూడాను గొప్ప గురువుగా భావించి పూజిస్తూ ఉంటారు. మరి అంతటి గొప్పనైనటువంటి వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి శంతనులకు జన్మించాడు. అతని పేరు కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాల్లో అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని ఈ 4 వేదాల్లో ఆయన సంకలనం చేశారు. అందుకే ఆయన్ను వేదవ్యాసుడు అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తివైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకొని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. ఈ గురు శిష్యుల పరంపర అనేటువంటిది తరతరాలకు కొనసాగుతూనే ఉంది. మరి ఇంతటి పుణ్య విశేషాలను కలిగినటువంటి గురు పూర్ణిమని పురస్కరించుకొని ఈరోజు మనము వ్యాస పూర్ణిమ అనగా గురు పూర్ణిమను జరుపుకుంటున్నాము. ఈ ఆషాఢ శుద్ధ పూర్ణిమ అంటే గురు పూర్ణిమ, దీనికి సంబంధించి మన పురాణాలలో ఒక గొప్పనైనటువంటి విశేషమైనటువంటి కథ ఉంది. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వం వారణాసిలో ఒక పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి, ఆయన సతీమణి పేరు వేదవతి. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. కానీ వారికి సంతాన భాగ్యము లేదు. కాబట్టి సంతాన భాగ్యం కోసం ఎన్నో నోములు నోచారు, ఎన్నో వ్రతాలు చేశారు. అయినా కూడాను ఎటువంటి ఫలితము లేకపోయింది. ఒకనాడు వేదనిధికి ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వ్యాస భగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారు అని తెలిసింది. ఎలాగైనా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు 1000 కళ్ళతో వెతకడం ఆరంభించాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి గమనిస్తాడు. వెంటనే వేదనిధి వారి పాదాలను పట్టుకుంటాడు. ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడవకుండా, మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాస భగవానులేనని నేను గ్రహించాను, అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అని అన్నాడు. కరుణించి వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకో నాయనా అని వ్యాస మహర్షి అన్నారు. రేపు నా తండ్రి గారి పితృకార్యము, దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలి అని వేడుకుంటాడు వేదనిధి. అందుకు వ్యాస మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు. అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానది తీరాన జరిగిన వృత్తాంతమంతా కూడాను వివరిస్తాడు. మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని
ఆ దంపతులు సాదరంగా లోపలికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీ దళాలు, పువ్వులను అన్నింటినీ కూడాను సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరం ఎంతో శుచిగా రుచిగా వండినటువంటి వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారము చేస్తారు. వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషపడి ఆ మునిశ్రేష్ఠుడు, ఓ పుణ్య దంపతులారా, మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అన్నారు. ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు చేసినా సంతాన భాగ్యము మాత్రము మాకు కలగలేదు అని వారు బదులు పలికారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులు అయిన 10 మంది పుత్ర సంతతి కలుగుతుందని వ్యాస భగవానుడు వారిని ఆశీర్వదించారు. ఈ క్రమంలో వేదనిధి వేదవతి దంపతులు వ్యాస మహాముని అనుగ్రహంతో సుఖ సంతోషాలు పొంది 10 మంది సంతానాన్ని కలిగి అంత్యమున విష్ణు సాయుధ్యాన్ని కూడా పొందగలిగారు. మరి ఇంతటి గొప్పనైనటువంటి ఈ గురు పౌర్ణిమ పండుగను మన దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆదిశక్తి పేరిట కూడా ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం సందర్భంగా మన ఆలయాల్లో చాలా చోట్ల ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తారు. గురు పూర్ణిమ నాడు కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేస్తారు. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకుంటే ఎంతో మంచిది. దీంతో పాటు శక్తి కొద్దీ నైవేద్యాలను సిద్ధం చేసుకుని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని, దత్తాత్రేయ స్వామివారిని, మేధా దక్షిణామూర్తి స్వామివారిని, రాఘవేంద్ర స్వామిని, సాయిబాబా పటాలకు లేదా ప్రతిమలకు ఇలా అన్నింటికీ కూడాను పూజలు చేస్తూ ఉంటారు. ఇలా పూజ చేయడం వలన ఎంతో మేలు కలుగుతుంది. ఈ పూజ చేసేటప్పుడు ఉత్తరం వైపు తిరిగి 5 దూది వత్తువులతో ఈ పూజ చేసేటప్పుడు ఉత్తరం వైపు తిరిగి 5 దూది వత్తులతో పంచహారతులు ఇస్తారు. దానికంటే ముందు స్తోత్రాలు కూడా జపిస్తూ ఉంటారు. దేవాలయాల్లో పాలాభిషేకము, పంచామృత అభిషేకము చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది. ఈరోజు భగవంతుడికి అరటి పండ్లు, ఉడకబెట్టిన శనగలను నివేదన చేసి ప్రసాదం వితరణ చేస్తే ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి. అంతేకాకుండా గురు పూర్ణిమ రోజున నూతన వస్త్రాలను ధరించాలి అని అంటారు. కొత్త బట్టలపై నిమ్మకాయ, బియ్యము ఉంచాలి. ఇలా చేస్తే శంకరులు తన శిష్యులు వచ్చి దానిని అందుకుంటారు అని పెద్దలు చెప్తారు. పూజ పూర్తయిన తర్వాత బియ్యం తీసుకెళ్లి పిడికెడు చొప్పున తమ ఇళ్లలో ఉన్నటువంటి బియ్యంలో కలపాలి. బియ్యము, కొత్త బట్టలు లక్ష్మీదేవి రూపానికి చిహ్నాలు. నిమ్మ పండ్లు కార్యసిద్ధికి సూచనగా పరిగణిస్తారు. ఈ పవిత్రమైన రోజున అంతేకాకుండా ఈ రోజున ఎవరైతే ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారో వారికి సుఖ సంతోషాలు లభిస్తాయి అని అంటారు. అంటే వాళ్ళ జీవితంలో పురోగతి వస్తుందని, అంతేకాకుండా ఐశ్వర్యము, సుఖ సంతోషాలు, వారు చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుందని పెద్దలు చెప్తారు. మరి ఇంతటి పవిత్రమైన గురు పూర్ణిమ పండుగను మనమందరము కూడా జరుపుకొని ఆ గురువుల యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఇప్పటివరకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.